హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్లో వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా యష్మికి గట్టిగా 180mm రాడ్స్ దింపేస్తున్నారు వరుసగా. దాదాపుగా 8 మందిలో 5 మంది యష్మిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ చెప్పింది మాత్రం ఒకటే, అదేంటి అంటే నువ్వు ఒకరి గురించి ఇద్దరి గురించి మాత్రమే ఎక్కువ ఆలోచిస్తున్నావు. అలాగే నామినేషన్స్లో మణికంఠని టార్గెట్ చేయడం, ఆ తర్వాత మణికంఠని గిల్లి ఇష్టం వచ్చినట్టు ఏడిపించడం, ఆ తర్వాత నువ్వు ఏదో సింపతి చూపిస్తున్నట్టు మణికంఠ దగ్గరికి వెళ్ళి మణికంఠని జోలపాడినట్టుగా ఎంజాయ్ చేయడం, అది మణికంఠకి నువ్వు కొంచెం సింపతి చూపించేసి వాడిపైన ఏదో చేపిస్తున్నట్టుగా చూపిస్తున్నావు. కానీ బయట ఆడియన్స్ మాత్రం నీపై చాలా కోపంగా ఉంటున్నారు. అలాగే గత వారం జరిగిన మెగా చీఫ్ టాస్క్లో కూడా పృథ్వీ ఓడిపోతే పృథ్వీ అంతగా ఫీల్ అవ్వలేదు. కానీ పృథ్వీ ఓడిపోయాడు అంటే ప్రేరణ సంచాలకుగా ఉన్న సమయంలో తమ ఫ్రెండ్కి హెల్ప్ చేయలేదు కదా, తను నా ఫ్రెండ్ కదా, నాకు హెల్ప్ చేయాలి, పృథ్వీకి విన్నింగ్ ఇవ్వాలి కదా, నబీల్ అక్కడ చాలా లేట్గా చేశాడు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా అంటూ మొత్తం యష్మి మాటలు అన్నింటినీ తిప్పి కొడుతూ యష్మికి అయితే 180mm రాడ్స్ కరెక్ట్గా దింపుతున్నారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అనేవారు చాలా కరెక్ట్గా సూటిగా పాయింట్స్ చెప్తున్నారు. కానీ యష్మి వారి పాయింట్స్ను క్యాచ్ చేయకుండా నేను ఇలాగే ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను, అది నా బిహేవియర్ అంటూ చెప్తుంది. వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వారు నామినేషన్ చేస్తూ మొదటగా ఇది మేము ఇన్ని వారాల పాటు వ్యూవర్స్గా మాత్రమే చూసిన పాయింట్స్ కాబట్టి ఆ పాయింట్స్నే మేము మీకు చెప్తున్నాము, ఒక ఆడియన్స్గా చెప్తున్నాము అని అంటే అక్కడ వారు గమనించాల్సింది ఏమిటి అంటే యష్మి ఖచ్చితంగా ఓహో ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతున్నారు, నేను ఇలా చేశాను అని కనీసం కొంచెంలో అంటే కొంచెం కూడా రియలైజేషన్ అవ్వకుండా 1% కూడా రియలైజ్ అవ్వకుండా నేను ఇలాగే ఉంటాను అంటూ తన గేమ్ని తానే పాడు చేసుకుంటుంది అని చెప్పవచ్చు. ఆడియన్స్గా వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వారిని ఫస్ట్ వారం ఆడియన్స్గానే ట్రీట్ చేయాలి. ఎందుకు అంటే 5 వారాల గేమ్ని వారు చూసి వచ్చి ఇక్కడ పాయింట్స్ చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వారికి ఉపయోగపడేలాగానే ఉంటుంది. వారు ఆలోచించి మేము ఎక్కడ తప్పు చేశాము, ఎక్కడ ఏం చేయాలి అనేది వారితో మాట్లాడితే బాగుంటుంది. కానీ నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అంటూ వారితో వాదిస్తే ఆమెకే ఒరిగేది ఏమీ లేదు. ఇక యష్మి ఫైనల్గా యష్మి వైల్డ్ కార్డ్ చెప్పిన పాయింట్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వారిపైనే రివర్స్ అటాక్ అవుతూ మాట్లాడటం చూస్తుంటే ఈ వారం యష్మి తట్టాబుట్టా సర్దుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా వైల్డ్ కార్డ్స్ వర్సెస్ యష్మి అన్నట్టుగా ఈ వారం నామినేషన్స్ అయితే జరిగాయి. ఈ వారంలో యష్మిని వైల్డ్ కార్డ్స్ టార్గెట్ చేసి నామినేట్ చేసి ఆమెకి కరెక్ట్ పాయింట్స్ ఇచ్చినప్పటికీ ఆమె కరెక్ట్గా వాటిని యూజ్ చేయలేకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.